ప్రధాని అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ కాసేపట్లో 3 సమావేశాల్లోని నిర్ణయాలు వెల్లడి. పాక్ ఘోరాలను ప్రపంచానికి చూపించాలని భారత్ యోచన. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్ గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి. పంజాబ్లోని పాక్ సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థ. దాయాది దేశ కుట్రలను తిప్పికొట్టేలా ఏర్పాటు. పాక్కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లించే అవకాశం. అప్పు ఇవ్వొద్దంటూ ఐఎంఎఫ్కు భారత్ సూచన. పునఃప్రారంభానికి సిద్ధమవుతోన్న అమరావతి. ప్రధాని పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. రాజధాని ప్రాంతానికి వెళ్లే హక్కు ఉంది. హౌస్ అరెస్ట్పై షర్మిల ఆగ్రహం. కాంతిరాణా, విశాల్ గున్నీకి నోటీసులు. జత్వానీ కేసులో సిఐడి చర్యలు. కాసేపట్లో తెలంగాణ 10th ఫలితాలు. మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు. భూదాన్ భూముల కేసులో ఐపీఎస్లకు చుక్కెదురు. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టేకు హైకోర్టు నిరాకరణ. ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీటి నిలిపివేత. కాలువను ఆధునీకరించనున్న కూటమి ప్రభుత్వం. వరంగల్లో పలుచోట్ల అకాల వర్షం. ఇల్లందు మార్కెట్లో తడిచిన ధాన్యం. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు. కళకళలాడుతున్న జ్యువెలరీ షాపులు. అక్షయ తృతీయ సందర్భంగా క్యూ కట్టిన మహిళలు. సాయంత్రం చెన్నై వర్సెస్ పంజాబ్. పోరుకు సిద్ధమైన టీమ్స్.